ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అభిమాని దినకర్ ఆధ్వర్యంలో నెల్లూరు 46వ డివిజన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం దినకర్ మాట్లాడుతూ నటనలో, రాజకీయాల్లో తెలుగు వారికి ఆదర్శంగా నిలిచిన ఎన్టీఆర్ను కీర్తించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వక్సేనారెడ్డి, మహేంద్రారెడ్డి, బాబర్జాన్, ప్రభాకర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అన్నా రండి 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 అన్న పక్కన రాడైనా హలో సార్ మెసేజ్ నా పేరు దినకర్, 40వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు స్వర్గీయ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి. ఆయన చేసిన సేవలు కానివ్వండి, ఆయన సాధించిన ఘనత కానివ్వండి, తెలుగు నాటే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు గుర్తింపబడే విధంగా ఆయన చేసిన ఎన్నో మహా అద్భుతాలు. ఆయన స్మరించుకుంటూ ఆయన వర్ధంతి రోజు మేము 46వ డివిజన్లో సంబంధించిన సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి, నందమూరి బాలకృష్ణ అభిమానులు కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సహకరించి రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయాలని ఎంతో దృఢ సంకల్పంతో చేశారు. ఆయన పట్ల ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సహకరిస్తున్న అందరికీ కూడా 40వ డివిజన్ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, నందమూరి అభిమానుల తరఫున అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రామారావు గారి గురించి చెప్పాలంటే మేము సరిపోం, మా స్థాయి సరిపోదు. ఆయన మహానటుడు, మహోన్నతమైన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మళ్ళీ తెలుగు జాతిలో పుడతారా అన్నంత ఘనత సాధించిన వ్యక్తి, అంత చరిత్ర సృష్టించిన వ్యక్తి, ఎన్నో చేసిన వ్యక్తి. పేద ప్రజలే నా దేవుళ్ళు, సంఘమే నా దేవాలయం అన్న మహా నానుడిని తీసుకొచ్చిన ఆయన గొప్ప వ్యక్తి. సంస్కృతంలో ఒక నానుడి ఉంది, యద్భావం తద్భవతి అని. అంటే మనం ఎలా ఆలోచిస్తామో మన స్థాయి, మన ఉన్నతి కూడా అలాగే ఉంటుంది అని. దానికి తార్కాణం, నిదర్శనం స్వర్గీయ నందమూరి రామారావు గారు. ఆయన ఎంతో గొప్పగా ఆలోచించారు, ఎంతో గొప్పగా ఉన్నతంగా ఉన్నారు. ఆయన ఆలోచించిన విధానమే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇంకా 200 సంవత్సరాలు ఆయన కీర్తి ఉంటుంది. అట్లాంటి వ్యక్తులకి మేము అభిమానం అయినట్టు, అభిమానులుగా ఉన్నాం కాబట్టి మేము ఎంతో అదృష్టం పొందామని కూడా అనుకుంటున్నాం. నందమూరి అభిమానులు అవ్వడం మా అదృష్టం. అందులో ముఖ్యంగా పెద్దాయన గారి వర్ధంతి రోజు ఆయన స్మరించుకుంటూ నలుగురికి అన్నదానం చేయడం మాకు ఇంకా అదృష్టం. ఈ అదృష్టాన్ని కలిగించిన భగవంతుడికి, తల్లిదండ్రులకు, ప్రజలకు అందరికీ మాకు ధన్యవాదాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.